అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్రంలో జిల్లాలో ప్రవేశపెట్టిన ఈ రివైజ్డ్ ఫ్రీ శాండ్ పాలసీ మీద ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రివైజ్డ్ పాలసీ ద్వారా ఇసుకని కేవలం ఆపరేషన్ ఛార్జెస్ మరియు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్తో మాత్రమే ప్రజలకు అందజేసే విధంగా మన పాలసీ గైడ్లైన్స్ తయారు చేయడం జరిగింది. గత నెల 20వ తారీఖు అంటే సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి ఆన్లైన్ ద్వారా ఈ బుకింగ్ విధానం అనేది జరుగుతున్నది. sand.ap.gov.in ఈ పోర్టల్ ద్వారా ప్రజలు వాళ్ళకు కావాల్సిన శాండ్ బుక్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలో ఉన్న ప్రతి సచివాలయంలో కూడా వార్డు మరియు విలేజ్ సచివాలయంలో కూడా బుకింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. వర్కింగ్ డేస్లో ప్రతిరోజు కూడా 10:30 నుంచి మనము బుకింగ్ మొదలయ్యే విధంగా సచివాలయంలో, ఆన్లైన్ విధానంలో 12 గంటల నుంచి మొదలయ్యే విధంగా మనము ముందుగా స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు 24/7 బుక్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కొనసాగుతున్న విధానంలో ప్రతి వారం కూడా ఎక్కడెక్కడ శాండ్ రీచ్ ఉందో అక్కడ శాండ్ రీచ్లో వాళ్ళు ఇవ్వగలిగే శాండ్ వరకు, ఆ క్వాంటిటీ వరకు బుక్ చేసే విధంగా ప్రతి శనివారం కూడా 12 గంటల తర్వాత ఈ బుకింగ్ అనేది అలౌ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా నిన్న కూడా 12 o'clock నుంచి ఈ బుకింగ్ అనేది పర్మిట్ చేయడం జరిగింది. ఎవరు శాండ్ అవసరం ఉందో, ఎవరికి శాండ్ అవసరం ఉందో వాళ్ళు ఆ వెబ్సైట్ ద్వారా కానీ సచివాలయం ద్వారా కానీ పర్టికులర్ స్లాట్ని సెలెక్ట్ చేసే విధంగా ఈ విధానం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ప్రజలు ఇబ్బంది లేకుండా శాండ్ బుక్ చేసే మన ప్రక్రియ తీసుకురావడం జరిగింది. ఈ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేటప్పటికి 2 విధాలుగా మనము శాండ్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఒకటి, వాళ్ళు గవర్నమెంట్ ఆప్షన్ తీసుకుంటే ప్రభుత్వమే ట్రాన్స్పోర్టర్స్ని అలకేట్ చేస్తూ శాండ్ని వాళ్ళు ఇంటి వద్దకే తరలించే విధానం అది. రెండో విధానం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఎవరు కోరుతున్నారో ప్రజలే పెట్టుకుంటారు అంటే, ఆ కన్జ్యూమరే పెట్టుకుంటారంటే ఆ విధానం కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొదటి విధానంలో ప్రభుత్వమే డెలివర్ చేసే విధానంలో ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా ఆ ఆపరేషన్ ఛార్జెస్తో, స్టాచ్యుటరీ లెవీస్తో కలిపి కన్జ్యూమర్ పే చేయాల్సి ఉంటుంది. దానికి కూడా ఆన్లైన్లో పే చేసే పేమెంట్ గేట్వే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లేదు మేమే పెట్టుకుంటాము ట్రాన్స్పోర్టేషన్ అనే పక్షంలో కేవలం ఆపరేషన్ ఛార్జెస్, స్టాచ్యుటరీ లెవీస్ మాత్రం మనము పే చేస్తే చాలు, ట్రాన్స్పోర్టర్కి కన్జ్యూమర్సే ప్రజలే పే చేసుకునే విధంగా కూడా వెసులుబాటు కల్పించడం జరిగింది. సో ఈ విధంగా మనము 29 నాటి నుంచి ఈ ఇసుక బుకింగ్ అనేది జరుగుతుంది. దీని ద్వారా చూస్తే ఈరోజు వరకు దాదాపు మనకి 442 బుకింగ్స్ రాగా, సో 442 బుకింగ్స్లో మనము 357 బుకింగ్స్, 442 బుకింగ్స్ 8,549 టన్స్కు మనకు రావడం జరిగింది. 8,549 మెట్రిక్ టన్స్. వాటిలో 357 బుకింగ్స్ మనము ఇప్పుడే పూర్తి చేయడం జరిగింది, వాళ్ళకి డెలివరీ కూడా చేయడం జరిగింది. ఈ 357 బుకింగ్ సంబంధించి 7,000 మెట్రిక్ టన్ దాకా కన్జ్యూమర్స్కి అందచేయడం జరిగింది. ఇంకా మన దగ్గర తీసుకుంటే దాదాపు 85 బుకింగ్స్ 1,549 మెట్రిక్ టన్స్, 1,549 మెట్రిక్ టన్స్ సంబంధించిన ఇసుక ఇంకా డెలివర్ చేయాల్సినది ఉంది. ఇవి కూడా త్వరలో 2-3 రోజుల్లో మనము డెలివర్ చేయడం జరుగుతుంది. సో ఇది బుకింగ్ విధానం గురించి, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ గురించి ఈ రోజు దాకా మన దగ్గర జరిగిన బుకింగ్ గురించి వివరాలు మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ మీట్ చేసేటప్పుడు మన జిల్లాకి
కొన్ని జిల్లాలకు సంబంధించిన రీచ్లు ట్యాగ్ చేయడం జరిగింది. సో విశాఖపట్నం జిల్లాకి మనం చూస్తే ఈస్ట్ గోదావరి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం ఈ జిల్లాలో ఉన్న కొన్ని రీచ్లు మనకు ట్యాగ్ చేయడం జరిగింది. సో కస్టమర్స్ బుక్ చేసేటప్పుడే, కన్స్యూమర్స్ బుక్ చేసేటప్పుడే వాళ్ళకి డ్రాప్ డౌన్లో కనిపిస్తుంది ఏ రీచ్ నుంచి వాళ్ళకు కావాలని. వాళ్ళు డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకొని వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఆ విధంగానే ఈ బుకింగ్స్ అన్నీ కూడా ప్రజలు చేసుకున్నారు. దీంట్లో ఇప్పుడు నేను చెప్పిన 442 బుకింగ్లో కూడా మెజారిటీ శ్రీకాకుళం కాకాండియం రీచ్లో 264 బుకింగ్స్ ప్రజలు చేసుకోవడం జరిగింది. ఈ 264లో కేవలం 41 మాత్రమే పెండింగ్ ఉంది. మిగతావన్నీ కూడా వాళ్ళు డెలివర్ చేయడం జరిగింది. ఎయిదర్ వాళ్ళు సొంత బండి ద్వారా తోలించుకున్నారు, లేకపోతే ప్రభుత్వం వెహికల్ పెట్టి వాళ్ళకు తరలించడం జరిగింది. నెక్స్ట్ హైయెస్ట్గా చూస్తే పార్వతీపురం మన్యం నుంచి కట్రగడ ఈ పాయింట్ నుంచి కూడా మనకి 71 బుకింగ్స్ వచ్చినాయి. 71 బుకింగ్స్లో 18 మాత్రం మనకి పెండింగ్ ఉన్నాయి. ఈస్ట్ గోదావరి నుంచి ఉన్న రీచ్ల సంబంధించిన బుకింగ్స్ కూడా మనం అన్నీ కూడా డెలివరీ అయినాయి. ఇక్కడ ఏంటంటే ప్రతి రీచ్ అక్కడ ఉన్న పర్టికులర్ జిల్లాలో ఉన్న రీచ్ అనేది ఓపెన్ రీచా లేకపోతే డీసిల్టేషన్ పాయింట్ అని బట్టి ఈ ఆపరేషనల్ ఖర్చు ఉంటుంది. సో ఆపరేషనల్ ఖర్చు అనేది రీచ్కు రీచు, డీసిల్టేషన్ పాయింట్ అంటే ఒక కాస్ట్ ఉంటుంది. అదేవిధంగా మాన్యువల్గా డైరెక్ట్గా నది నుంచి తోలడం అంటే ఒక కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం డీసిల్టేషన్ పాయింట్లో బోట్స్మెన్ సొసైటీ ద్వారా వాళ్ళకు పే చేయడం ఉంటుంది, కాబట్టి వాళ్ళకు ఆపరేషనల్ ఖర్చు కూడా కొంత ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు రాజమండ్రి నుంచి తోలిన ఒక బుకింగ్ చూస్తే దాదాపు 190 కిలోమీటర్ వస్తున్నది. రాజమండ్రి నుంచి మన విశాఖపట్నం తోలితే 190 కిలోమీటర్ వస్తుంది. అది 20 మెట్రిక్ టన్ అయితే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు మాత్రం ప్రభుత్వం క్లియర్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక రేట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఆ రేట్ బట్టి చూస్తే దాదాపు 19,000 మనకి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు మాత్రం అవుతున్నది. సో పర్ టన్ రేట్ తీసుకుంటే దాదాపు 1350 దాకా వస్తున్నది, విచ్ ఈస్ యాక్చువల్లీ ద రేట్ విచ్ యూస్ టు బీ ద రేట్ విచ్ ఈస్ సోల్డ్ ఇన్ ద స్టాక్ యార్డ్లో ఎంత మనము గతంలో పెట్టి అమ్మేమో ఆ రేట్లోనే మనకి నది నుంచే మనం ఇప్పుడు ఇంటి వద్దకే తోలిస్తున్నాం. సో దిస్ ఈస్ ద పాయింట్ ఐ వాంట్ టు క్లారిఫై. సో మనకి కొంత తరపున నుంచి స్టాక్ యార్డ్ పెట్టమని కోరికలు వస్తున్నాయి. బట్ స్టాక్ యార్డ్ మనం 1394 రూపాయలు మనము మొన్న ఫిక్స్ చేయడం జరిగింది. అగనంపూడి స్టాక్ యార్డ్లో రేట్ ముందు ఫిక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు యావరేజ్ రేట్ చూస్తే దాదాపు 1300 రూపాయలే మనకి పర్ మెట్రిక్ టన్ కాస్ట్ వస్తుంది. 20 మెట్రిక్ టన్ రాజమండ్రి నుంచి విశాఖపట్నం తోలితే. సో ఎఫెక్టివ్లీ ఈ కాస్ట్ అనేది మనకు ముందు కన్నా తక్కువే వస్తుందనేది ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. అండ్ కమింగ్ టు ద బల్క్ బుకింగ్ వచ్చేటప్పటికి 2 విధాల బల్క్ బుకింగ్ ఉంది. ఒకటి ప్రైవేట్ బల్క్, రెండవది గవర్నమెంట్ బల్క్. ప్రైవేట్ బల్క్ బుకింగ్ వచ్చేటప్పటికి మెయిన్గా కన్స్ట్రక్షన్ వర్క్ కోసం రియల్ ఎస్టేట్ డెవలపర్స్, బిల్డర్స్ బుక్ చేసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళకి సంబంధించి మన దగ్గర దాదాపు 103 రిక్వెస్ట్ మనకు రావడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇవి ప్రస్తుతానికి డెలివర్ కాకుండా ఉన్నాయి. ఈరోజు ఈ టెక్నికల్ ఇష్యూస్ కూడా పూర్తిగా క్లియర్ అవుతుంది. ఇదిన డే ఆర్ 2 1-2 రోజుల్లో ఈ 103 బల్క్ కస్టమర్స్ ఎవరెవరు పెట్టుకున్నారో వాళ్ళకి సంబంధించిన రిక్వెస్ట్ కూడా, ఇండెంట్ కూడా మీట్ చేయడం జరుగుతుంది. బల్క్ విధానానికి వచ్చేటప్పటికి ఇవి ఫస్ట్ లెవెల్లో రూరల్ అయితే తహసీల్దార్ గారికి, అర్బన్ అయితే జోనల్ కమిషనర్కి వెళ్తుంది. వాళ్ళ లెవెల్లో వెరిఫై చేసుకున్నాక దెన్ మున్సిపల్ కమిషనర్కి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ద్వారా జాయింట్ కలెక్టర్ గారికి వస్తుంది. జాయింట్ కలెక్టర్ గారి లెవెల్లో ఈ బల్క్ అప్రూవల్స్ అన్నీ కూడా అప్రూవల్ చేయడం జరుగుతుంది. అప్రూవ్ చేశాక డెలివరీస్ అనేది మొదలవుతుంది. సో ఈ బల్క్ విధానం గురించి కూడా మనము ఆల్రెడీ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇండివిజువల్ కస్టమర్స్, రీటైల్ కన్స్యూమర్స్ అందరికి సంబంధించిన విధానం కూడా సచివాలయం సిబ్బందికి అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఎవరెవరు శాండ్ డీల్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో రీటైల్ వరకు
చాలా వరకు స్టెబిలైజ్ అయినాయి. కమింగ్ టు ద ప్రైవేట్ బల్క్ 1-2 డేస్లో ఈ టెక్నికల్ ఇష్యూస్ కూడా రాష్ట్ర స్థాయిలో నివర్తి చేసుకొని పూర్తి స్థాయిలో వాళ్ళకు ఇసుక అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇసుక తరలించినప్పుడు ఈ మధ్యలో కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చినాయి. ఏంటంటే ఇల్లీగల్గా శాండ్ పక్క రాష్ట్రం నుంచి వస్తున్నాయి, అదేవిధంగా పక్క జిల్లాల నుంచి కూడా అన్ఆథరైజ్డ్ ప్లేసెస్ నుంచి వచ్చినాయని మన కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్లో మైన్స్ అండ్ జియాలజీ, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయత్ రాజ్, ఇరిగేషన్ ఈ శాఖ సంబంధించిన అధికారులు ఉంటారు. ఈ అధికారులు అందరూ కూడా ఎప్పటికెప్పుడు ఫీల్డ్లో విజిట్ చేస్తూ సర్ప్రైజ్ చెక్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇసుకు వాళ్ళు కావాల్సిన ఎవరైనా స్వయంగా వాడుకోవడానికి కావాలని తోలించి దాన్ని విక్రయం చేస్తే మిగతా వాళ్ళకి ఇల్లీగల్ స్టాక్ పాయింట్ పెట్టుకొని విక్రయం చేస్తే కూడా ఈ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అనేది యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంతే కాకుండా మన ప్రభుత్వం ఇచ్చిన జీవోలోనే క్లియర్గా ఎవరెవరకు అధికారం ఉంది ఈ వెహికల్స్ మీద ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేసే, ఓవర్ క్వాంటిటీ ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ మీద చర్యలు తీసుకోవడానికి రైట్ ఫ్రమ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, కమిషనర్ ఆఫ్ పోలీస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డీసీపీ కింద ఏసీపీ, అదేవిధంగా ఆర్డీఓ, తహసీల్దార్స్, ఎస్హెచ్ఓ దాకా అధికారం ఇవ్వడం జరిగింది. వీళ్ళతో పాటు మైన్స్ అండ్ డిఎంజిఓ, డిస్ట్రిక్ట్ మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్ అందరికీ కూడా అధికారం ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా ఈ విధి విధానాలను పాటించకుండా ఇల్లీగల్గా తోలితే, ఇల్లీగల్గా స్టాక్ చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వెహికల్స్ అయితే ట్రాక్టర్స్ అయితే పట్టుకుంటే ఫస్ట్ అఫెన్స్కి 10,000, రెండో అఫెన్స్ 10,000కు 10,000-20,000 మధ్యలో పెనాల్టీ వేయడం జరుగుతుంది. థర్డ్ అఫెన్స్లో వాళ్ళ మీద క్రిమినల్ కేసు వేసి కోర్టులో వెహికల్స్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. పెద్ద టైర్ అంటే 10 టైర్స్ లారీలు అయితే ఫస్ట్ అఫెన్స్కి 25,000 అండ్ దానికన్నా పెద్ద 10 టైర్స్ కన్నా ఎక్కువ ఉన్న వెహికల్స్ అయితే ఫస్ట్ అఫెన్స్కి 50,000 దాకా పెనాల్టీ వేయడం జరుగుతుంది. రెండో అఫెన్స్కి దానికి 2 డేస్ ఎక్కువ వేసి పెనాల్టీ వేయడం జరుగుతుంది. ఈ ప్రొక్లైనర్ అదేవిధంగా జేసీబీ వీటిని మీద కూడా ఇది ఇల్లీగల్గా వాడితే కూడా వాటి మీద కూడా పెనాల్టీ వేయడం జరుగుతుంది. ఈ 2 ఏళ్ళ దాకా జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఇల్లీగల్గా శాండ్ అమ్మడం మానేయండి. చర్యలు మాత్రం చాలా కఠినంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇల్లీగల్గా బయట రాష్ట్రం నుంచి తోలే అంశం కూడా మనం ఈ మధ్యలో చూస్తున్నాము. మన నదుల్లో ఎక్కువ వరద ఉండడం వల్ల బయట ఒడిశా నుంచి శాండ్ తీసుకువస్తున్నారు. అదేవిధంగా కోస్ట్లో ఉన్న బీచ్ శాండ్తో కలిపి విక్రయించేస్తున్నారని కూడా మా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇవేవి బయటపడితే మాత్రం వాళ్ళ మీద కఠినంగా చర్యలు ఉంటుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. దెన్ ఇంతే కాకుండా రాబోయే 15వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 108 రీచ్లు మనకు అందుబాటులో వస్తాయి. మన జిల్లాకు సంబంధించి శ్రీకాకుళంలో, ఈస్ట్ గోదావరిలో, విజయనగరంలో 3 కలిపి దాదాపు 27 కొత్త మాన్యువల్ రీచెస్ మనకు అందుబాటులో వస్తాయి. దీని ద్వారా ఎక్కువ శాండ్ మనకి అవైలబుల్లో తీసుకురావడం జరుగుతుంది. డైలీ కెపాసిటీ ప్రస్తుతం దాదాపు 6,000 అంటే 20 తారీఖు తర్వాత దాదాపు 20,000 మెట్రిక్ టన్ దాకా మనము తోలుకోవడానికి అందుబాటులో వస్తుంది. సో వన్స్ సప్లై పెరిగితే న్యాచురల్గా మనకి అన్ని డిమాండ్ కూడా మీట్ చేయగలము. బయట నుంచి ఇసుక తోలించే పరిస్థితి ఉండదనే ఉద్దేశంతో ఈ కొత్త రీచ్లన్నీ కూడా మనము ఆపరేషన్స్లో తీసుకురాబోతున్నాము. సో ఈ 15వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా మనము శాండ్ అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. దెన్ సమస్యలు ఉంటే ఎక్కడైనా ఎవరికైనా ఈ శాండ్ గురించి సమస్య ఉంటే వాళ్ళు బుక్ చేశారు, బట్ బుక్ చేసిన స్టేటస్ తెలియట్లేదు, ఆ వెహికల్ డిస్పాచ్ అయిందా లేదా తెలియట్లేదు, మాకు చాలా డిలే అవుతున్నాయి, లేకపోతే ట్రాన్స్పోర్టర్స్ ముందుకు రావట్లేదు, ట్రాన్స్పోర్టర్ ఎక్కువ డబ్బు అడుగుతున్నారు, ఇలాంటివన్నీ సమస్యలు హ్యాండిల్ చేయడానికి మనము ఒక హెల్ప్ డెస్క్ కూడా జిల్లా స్థాయిలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నంబర్ 0891 2590 100 2590 100.
ఈ టోల్ ఫ్రీ నంబర్కి ప్రజలు ఎవరైనా కాల్ చేయవచ్చు, బల్క్ కన్స్యూమర్స్ ఎవరైనా కాల్ చేయవచ్చు. ఈ నంబర్లో కాల్ చేస్తే వెంటనే స్పందించి వాళ్ళ ఒక సమస్యని పరిష్కారం చేయడం జరుగుతుంది. టెక్నికల్ ఇష్యూ కావచ్చు, లేకపోతే డిలేస్ కావచ్చు, మీరు తప్పనిసరిగా ఈ నంబర్ని మీరు సంప్రదిస్తే డెఫినెట్గా ఇమీడియట్గా స్పందన ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో దీంతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ శాండ్లో ఉన్న ఇష్యూస్ అన్నీ నివర్తి చేయాలని ఈ ఫెసిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫెసిలిటేషన్ సెంటర్ అండ్ హెల్ప్ డెస్క్ బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఈ ఫెసిలిటేషన్ సెంటర్ వివరాలు కూడా వాళ్ళు ఎవరెవరు సిబ్బంది వాళ్ళ ఒక నంబర్స్ కూడా మన వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో వెబ్సైట్లో మీరు రెఫర్ చేస్తే ఈ నంబర్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో వస్తుంది. మీరు ఆ నంబర్స్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో దిస్ ఇస్ రిగార్డింగ్ ద శాండ్ సిచ్యువేషన్ ఇన్ ద డిస్ట్రిక్ట్. అండ్ ప్రస్తుతం మన దగ్గర స్టాక్ యార్డ్ ఏమీ లేదు, మన దగ్గర థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ కూడా ప్రస్తుతానికి లేదు. బట్ మనకు అవసరమైన శాండ్ అన్నీ కూడా పక్క జిల్లాల నుంచి మీట్ చేయడానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ శాండ్ అన్నీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది. విత్ రెస్పెక్ట్ టు ప్రైవేట్ బల్క్ నేను ముందు చెప్పినట్టు 1-2 రోజుల్లో వాళ్ళకు ఉన్న సమస్యలు కూడా నివర్తి చేసి వాళ్ళకు కూడా శాండ్ అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే శ్రీకాకుళం జిల్లాలో పట్టుకున్నట్టు మనకు సమాచారం వచ్చినాయి. అక్కడ ఫ్రమ్ స్టేట్ ఇంటెలిజెన్స్ కూడా తెలుసుకున్నది ఏంటంటే అక్కడ ఆమోదం తెలుపని రీచ్ల నుంచి ఇవన్నీ కూడా తోలుస్తున్నారు అనేది వచ్చింది, మనకి వివరాలు ఇవ్వడం జరిగింది. మన జ్యూరిస్డిక్షన్లో అయితే మనము పట్టుకోవడం లేదు. సెబ్ ముందు ఉన్నప్పుడు, సెబ్ సంస్థ సపరేట్గా ఉన్నప్పుడు మనము అన్ని ప్లేస్లో కూడా మనము ఒక నిఘా పెట్టి అన్ని చోట్ల కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇల్లీగల్ స్టాక్ పాయింట్స్ అన్నీ కూడా తొలగించడం జరిగింది. మనం 29కి ముందే ఈ కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టడం జరిగింది. షార్టేజ్ అంటే మనకి ఇప్పుడే కలెక్టర్ శ్రీకాకుళం వారితో మాట్లాడాను. వాళ్ళ దగ్గర దాదాపు 6,000 మెట్రిక్ టన్ ఈ 2 స్టాక్ పాయింట్లో కాకండియం స్టాక్ పాయింట్లో ఉంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి ప్రత్యేకంగా గాయత్రి రీచ్ అని మన ఈస్ట్ గోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర కేటాయించడం జరిగింది. అక్కడ కూడా రోజుకి దాదాపు 600 మెట్రిక్ టన్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 600 మెట్రిక్ టన్. సో ఇది కాకుండా మనకు 15వ తారీఖు తర్వాత ఈ అదనంగా మాన్యువల్ రీచెస్ అన్నీ ప్రారంభమవుతాయి, పర్మిషన్స్తో సగా ప్రారంభమవుతాయి. కాబట్టి అప్పటి నుంచి పూర్తి స్థాయిలో మనకు శాండ్ అవైలబిలిటీ ఉంటుంది. మన కన్సంప్షన్ గతంలో స్టాక్ పాయింట్లో పెట్టి మనం అమ్మేటప్పుడు చూస్తే ప్రతిరోజుకి మనకు 3,000 నుంచి 3,500 మెట్రిక్ టన్ ఆఫ్ టేక్ ఉండేది, మన నుంచి కొనుక్కొని వెళ్ళేవాళ్ళు రోజు కూడా. సో వీ కెన్ సేఫ్లీ అస్యూమ్ ద డిమాండ్ ఇన్ విశాఖపట్నం పెర్ డే ఈజ్ అరౌండ్ 3,000 మెట్రిక్ టన్. సో ఆ 3,000 మెట్రిక్ టన్ కూడా 15 నుంచి మీట్ అయ్యే పరిస్థితికి మనం ఉంటాం. దానికన్నా అదనంగానే మనకు అందుబాటులో వస్తుంది. ప్రస్తుతానికి ద ఛాలెంజెస్ బల్క్ కస్టమర్స్ని మీట్ చేయడం. బల్క్ కస్టమర్ అందరూ కూడా బుక్ చేసుకున్నారు, దాన్ని అప్రూవ్ చేసి వాళ్ళకు రెసిప్ట్ జనరేషన్లో కొంత టెక్నికల్ ఇష్యూ ఉంది, అది ఈరోజు సార్ట్ అవుతుంది. సో బల్క్ కన్స్యూమర్ వరకే మనకు సమస్య ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు రీటైల్ కన్స్యూమర్స్ అంటే 20 మెట్రిక్ టన్ వరకే అవసరం ఉన్న కన్స్యూమర్స్కి ప్రస్తుతానికి ఎటువంటి సమస్య లేదు. వినియోగదారుడికి బుక్ చేసుకుంటే మనం ఎంత సమయంలో ఇవ్వగలుగుతాం? సాధారణ వినియోగదారుడికి, ప్రైవేట్ బల్క్దారుడికి ఎంత సమయం పడుతుంది సార్ ఇప్పుడున్న పరిస్థితి? రెండోది ఆల్రెడీ 1,390 రూపాయలు ఆల్రెడీ స్టాక్ చేయాలి. ఆల్రెడీ అగనపూడి కానీ బీబీ సిటీలో ఉన్న వాళ్ళకి ఒక టన్ను వచ్చేసరికి ఎంత ఖర్చు అంటే గతంతో తిరిగింది అంటే దాదాపు ఒక టన్ను 2,000 రూపాయల వరకు సామాన్యంగా అవుతున్నారు. రెండోది ఎవరైనా లిటిల్ వర్క్ చేస్తున్నారు, చిన్న కన్స్ట్రక్షన్, వాళ్ళ పరిస్థితి అవుట్ సైడ్ మనకు అప్రోచ్ వాళ్ళు బుక్ చేసుకోవడానికి తెచ్చుకోవడానికి ఛార్జీలు ఎక్కువ. సో అలాంటి వాళ్ళకి ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఏంటి? ఇప్పుడు చిన్న 2 క్వశ్చన్స్ అడిగారు మీరు. ఒకటి ఏంటంటే రిగార్డింగ్ ద కాస్ట్. అగనంపూడిలో ముందు 1,300
94 ఉండింది అన్నారు. ప్రస్తుతం ఎంత పడుతుంది అని అడిగారు. సో దానికి వచ్చేటప్పటికి ఉదాహరణకి నా దగ్గర ఒక రెసిప్ట్ ఉంది. ఇది కన్స్యూమర్ బుక్ చేసుకున్న రెసిప్టే. ఇది కర్కాండియం నుంచి మన దగ్గర విశాఖపట్నంలో తోలుకున్నది 10 మెట్రిక్ టన్ ఆ 6 టైర్ ట్రక్తో తోలుకున్నారు. దీనికి మొత్తం 12,675 వచ్చింది. విచ్ మీన్స్ టన్నుకి 1,267 రూపాయలు. ఇది కర్కాండియం నుంచి తోలినది. ఇదే విధంగా రాజమండ్రి నుంచి తోలిన ఒక వివరాలు కూడా నా దగ్గర ఉంది. సో అది తీసుకుంటే రాజమండ్రి ధవళేశ్వరం గాయత్రి రీచ్ నుంచి మన దగ్గర కూర్మన్నపాలెం దాకా తోలుకున్నారు. దాదాపు 191 కిలోమీటర్సు. ఇది 10 టైర్ ట్రక్ ద్వారా తోలుకున్నారు. 20 మెట్రిక్ టన్ శాండ్. సో నికరంగా 27,210 వచ్చింది. 20 మెట్రిక్ టన్. ఓకే. సో అంటే 10 మెట్రిక్ టన్ 1,300 రూపాయలు పడుతుంది. సో గతంలో 1,394కు మనం విక్రయం చేయడం జరిగింది. సో దీంట్లో కూడా మెజారిటీ ఖర్చు ట్రాన్స్పోర్టేషన్కే అన్ని కలిపి లేదు. అంతకుముందు స్టాక్ ఎగ్జాక్ట్లీ ఎక్స్ట్రా ఉండేది. ఎక్స్ట్రా ఉండేది. కరెక్ట్. ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళ ఇంటి వద్దకే 1,300కి మనం చేరుతాడు. ఒక 60% ప్రైస్. నో ప్రెసెంట్ మనము 10 మెట్రిక్ టన్స్ వరకే మనము మినిమం క్వాంటిటీ ఇస్ 10 మెట్రిక్ టన్స్. కామన్ మ్యాన్ ఎక్కువ వాడేది ఏంటంటే లెస్ క్వాంటిటీ వాడతారు. సో కామన్ మ్యాన్ ఆల్రెడీ మనకు రిస్ట్రిక్షన్ పెట్టాం. సో ఇలాంటప్పుడు సో కామన్ గా నాకు 10 మెట్రిక్ టన్ నాకు అవసరం లేదు. నాకు 2 మెట్రిక్ టన్లే కావాలి. సో నేను మీరు అన్నట్టు అక్కడికి అర్థమైంది. వాట్ విల్ డూ ఆన్ దట్? వాళ్ళ కామన్ మ్యాన్ కో చిన్న అవసరాలు ఉన్న వాళ్ళ కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది? దాని మీద చర్చలు జరుగుతుంది. ఈ రిక్వైర్మెంట్ వచ్చింది గతంలో కూడా 2 మెట్రిక్ టన్స్ 3 మెట్రిక్ టన్స్ ఇలాంటిది ఎలా మీట్ అవుతారో రిక్వైర్మెంట్ వచ్చింది. దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాని మీద కూడా ఎలా మీట్ చేయాలని డిస్కషన్స్ ఇస్ గోయింగ్ ఆన్. షార్ట్లీ విల్ కమ్ అప్ విత్ ద సొల్యూషన్. దానికి మీద ఒక సొల్యూషన్స్తో ముందుకు రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి మినిమం ఇస్ 10 మెట్రిక్ టన్స్. రాబోయే రోజుల్లో ఈ చిన్న రిక్వైర్మెంట్ కూడా మీట్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. క్విక్లీ షార్ట్లీ విల్ గెట్ ద మనకు బుకింగ్ అప్పుడే ఏ స్లాట్ ఉంటుంది, డెలివరీ స్లాట్ అంటే బుకింగ్ స్లాట్ని బట్టి మ్యాక్సిమం నెక్స్ట్ డే వస్తుంది. ఏ రోజు బుక్ చేస్తున్నారో మ్యాక్సిమం నెక్స్ట్ డే వస్తుంది. సపోజ్ ఓన్ బుకింగ్ నేనే ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటానని బుక్ చేశాను, నాకు వెహికల్ దొరకపోవచ్చు. ఆ సిచ్యువేషన్ డిలే అవుతుంది తప్ప గవర్నమెంట్లో పెట్టిన వెహికల్స్ 10-20 మెట్రిక్ టన్స్ అంటే చాలా ట్రాన్స్పోర్టర్స్ ముందుకు వస్తున్నారు, ఫాస్ట్గా అయిపోతున్నాయి. 10 మెట్రిక్ టన్స్ దూరంగా బుక్ చేసేటప్పుడు అక్కడ కొంత డిలే ఉంది. ఎందుకంటే 10 మెట్రిక్ టన్స్ రాజమండ్రి నుంచి ఇక్కడ వచ్చేయడానికి కొంత రిలక్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ కొంత డిలే ఉంది. వాళ్ళని కూడా మనం మోటివేట్ చేసి ట్రాన్స్పోర్టర్స్కి అప్పు చెప్తున్నాం. సో బట్ గవర్నమెంట్ వైపు పెట్టిన వెహికల్స్ అన్నీ కూడా మేజర్గా డిస్పోజ్ అయిపోతున్నాయి. సార్ కొందరు బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకున్నాక రిఫండ్ ఎలా అనేది కన్ఫ్యూజన్. అదే ఇప్పుడు దాని మీద క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి వాళ్ళు బుక్ చేసి అంటే కావాలని అవసరమని బుక్ చేస్తున్నారు, మళ్ళీ క్యాన్సిల్ అది వీ విల్ గివ్ క్లారిటీ ఇన్ అ డే ఆర్ 2 విత్ రెస్పెక్ట్ టు క్యాన్సిలేషన్ కేసెస్. క్యాన్సిలేషన్ రీఫండ్ ప్రక్రియ గురించి కూడా వివరించడం జరుగుతుంది. 1-2 డేస్లో వీ విల్ గివ్. టోటల్ ఛార్జెస్ అండ్ స్టాచ్యుటరీ ఛార్జెస్ మాత్రమే లెవీ చేస్తూ వాటిని ఒక నాణ్యతతో మన ప్రజలకు కావాల్సిన చోట్ల కన్స్ట్రక్షన్ సైట్లోనే అందిస్తామని అందరికీ కూడా తెలియజేస్తున్నాము. దీని గురించి ఎటువంటి సమస్యలు ఉంటే మీరు మేము చెప్పిన టోల్ ఫ్రీ నంబర్స్కు తెలియచేయగలరు. ఇంతే కాకుండా ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు ఏదైనా ఇష్యూ ఉంటే ఫెసిలిటేషన్ సెంటర్కి సంబంధించిన సిబ్బందికి మీరు కాల్ చేయగలరు. మేము వెంటనే స్పందించడం జరుగుతుంది. పోలీస్ శాఖతో సమన్వయం అయి ఎక్కడ కూడా ఇసుక దోపిడీ జరగకుండా ప్రజలకి నాణ్యమైన సరైన క్వాంటిటీ సమయానికి అందే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో
బల్క్ ప్రెసెంట్ లేదండి. ప్రెసెంట్ 103 అప్లికేషన్స్ హ్యావ్ కమ్ టుడే. మోస్ట్లీ వీ విల్ క్లియర్. అప్పుడు ఏ విధమైన ఈ స్టాక్ పాయింట్ ఏ విధంగా భద్రపడుతారు, ఎంత మొత్తం ఉంచుతారు? యా, ఇప్పుడు మనకి గతంలో ప్రాబ్లం ఏంటంటే ఈ వరద వల్ల అన్ని చోట్ల కూడా నీళ్ళు మనం తీసుకోలేకపోయాము. ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువ రీచ్ రావడం వల్ల మనము ఒడ్డు మీదే స్టాక్ పెట్టుకుంటున్నాం. దాని ద్వారా మన రిక్వైర్మెంట్ని మీట్ చేయబోతున్నాం. దట్ ఈస్ ద ప్లాన్. సో ఈసారి కొత్త పాలసీ తీసుకురావడంలో మనము కొంత ఈ మధ్యలో వరద రావడం ఇదంతా కొంత డిలే అయింది. రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్య లేకుండా మనము స్టాక్ పెట్టుకొని ఈ వరద కాలంలో కూడా ఎక్కడ లోపాలు లేకుండా మనం సరఫరా చేయడం జరుగుతుంది. దాని మీద ఆల్రెడీ మనం యాక్షన్ ప్లాన్లో చర్యలు తీసుకోవడం జరిగింది. ఒడ్డు పక్కనే కూడా మనము స్టాక్ చేసుకోవడం జరుగుతున్నది. దెన్ ఫ్యూచర్లో నెక్స్ట్ సీజన్, నెక్స్ట్ మాన్సూన్ సీజన్కి ఎటువంటి సమస్య లేకుండా అందరికీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఎక్కువ. సో గతంలో మున్సిపల్గా ఉండేది. నో, ఇప్పుడు స్టాక్ పాయింటే ఉండదు. దర్ ఈజ్ నో స్టాక్ పాయింట్. విశాఖపట్నంలో శాండ్ కావాలంటే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం, డైరెక్ట్గా మీ ఇంటి దగ్గరే ఎక్కడ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరే డెలివరీ అవుతుంది. ఇక్కడ మధ్యలో ఒక ప్లేస్లో పెట్టేసి అక్కడి నుంచి సరఫరా చేసేది ఉండదు ఇప్పటి కాలం నుంచి. సో కామన్ మ్యాన్ ఎలా చేయగలరు? 10 metric tons. So by construction, Correct, small correct. vehicle share. Understood. So I required in 3 units or 2 units. Yes. So What? దాన్ని మీట్ అవ్వాలి అంటే మెజారిటీ వీళ్ళే ఉంటారు. యూజ్ కన్స్ట్రక్షన్ మీరే బుక్ చేసుకున్నారు. బల్క్ కన్స్ట్రక్షన్ ఓకే, ఇట్స్ ఓకే. కామన్ మ్యాన్ అర్థమైంది మీరు. చేయడానికి. ఎస్. సో ప్రభుత్వం నుంచి ఏం చెప్తుంది? మెజారిటీ కామన్ మ్యానే ఉంటారు. బట్ బల్క్ యూజర్స్ అనేవాళ్ళు మీకు కనిపిస్తున్నారు. బట్ రిమైనింగ్ వాళ్ళకి ఏం తీసుకుంటారు? అదే మెజారిటీలో ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నానంటే నాకు మినిమం 20 metric tons. ఈవెన్ ఫర్ ఆర్ హౌసెస్ 1.8 lakhలో మనము హౌసింగ్ ద్వారా కట్టే ప్రతి ఇల్లుకి కూడా మినిమం 20 metric tons ఈజ్ రిక్వైర్డ్. మినిమం 20 metric tons. సో అలాంటప్పుడు దానికన్నా తక్కువ మినిమం 10 metric ton ప్రస్తుతానికి మనం పెట్టుకున్నాం. సో మీరు అడిగేటట్టు 2 metric ton 3 metric ton నేను ఇవ్వాలంటే నాకు రీచ్ దగ్గర ఉంటే డైరెక్ట్గా అక్కడ నుంచి తోలుకోవచ్చు, ఇబ్బంది లేదు. బట్ మీరు 2 metric ton 3 metric ton ఇవ్వాలంటే డెఫినెట్గా వీ నీడ్ అ మెకానిజం, ఇంటర్మీడియట్ మెకానిజం. ఫ్రమ్ దేర్ ఓన్లీ ఐ క్యాన్ సప్లై. బికాస్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ ఫార్ అవే ప్లేసెస్, దూరంగా నుంచి ఇక్కడ 2 metric ton 3 metric ton తోలడానికి ఎకనామిక్గా ఫీజిబుల్గా ఉండదు. ట్రాన్స్పోర్టర్కు గిట్టుబాటు ఉండదు. ఆర్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఛార్జ్ చెప్తారు, ఒక టన్నుకి ఎక్కువ ఎక్సెస్ పడుతుంది. No, no, let me complete. తక్కువ స్పేస్ ఉంటుంది. మీరు 20 metric ton తీసుకొని రోడ్డు మీద తీసుకొని కన్స్ట్రక్షన్ చేయలేని తెలుస్తుంది. సో వాళ్ళు స్మాల్ క్వాంటిటీ తెస్తారు. సో ఇలాంటి వాళ్ళ ఇష్యూస్ని ఎలా హ్యాండిల్? అదే దానికే మీరు తక్కువ చెప్పారు కదా, అడిగారు కదా, 2 metric ton 3 metric tonకే డిస్కషన్ జరుగుతుంది. షుడ్ వీ హ్యావ్ అ స్టాక్ పాయింట్, షుడ్ వీ నాట్ హ్యావ్ అ స్టాక్ పాయింట్ అనేది మీదే చర్యలు జరుగుతుంది. బట్ 10 metric ton అబౌవ్ డైరెక్ట్లీ ఇట్ విల్ బి డెలివర్డ్ టు ద కన్స్ట్రక్షన్ సైట్. 10 metric ton కన్నా ఎక్కువ ఉన్న ప్రతి డెలివరీ కూడా కన్స్ట్రక్షన్ సైట్కే జరుగుతుంది. దానికన్నా తక్కువ మీద చర్చలు జరుగుతుంది. దాని మీద త్వరలో నిర్ణయం ఉంటుంది. ఓకే, కంపేర్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ యాక్టివిటీ అనేది విశాఖపట్నం Yeah. ఆల్రెడీ దానివల్ల లేబర్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. సో దానికి స్వతంత్రంగా డెసిషన్ తీసుకునే ఆలోచన 100% లెస్ దాన్ 10 tons మీద కూడా త్వరలో నిర్ణయం తీసుకోబడుతుంది పడుతుంది. ఓకే, కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎన్ని అంతస్తు బిల్డింగ్, అది ఎంత అంతస్తు, అదేవిధంగా ఎంత స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ అనేది కూడా వాళ్ళు ఎంటర్ చేయాలి. ప్రాజెక్ట్ గురించి వివరాలు ఎంటర్ చేయాలి. వివరాలు ఎంటర్ చేశాక వాళ్ళు క్వాంటిటీ రిక్వైర్మెంట్ కూడా ఎంటర్ చేస్తారు. నాకు 10,000 metric ton కావాలి, 5,000 metric ton కావాలి, ఎంటర్ చేయడం జరుగుతుంది. దాన్ని మనము వెరిఫై చేస్తాం. ఫీల్డ్కి ముందే పంపించి వాళ్ళు అడిగేది వాస్తవమా, వాస్తవంగా అంత కన్స్ట్రక్షన్ అక్కడ జరుగుతుందా అని దాన్ని బట్టే మొత్తం ఒకేసారి కాకుండా 10,000 ఒకేసారి కాకుండా 500 metric ton, ఒక 300 metric ton అలా మనము కేటాయించడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్. అదేవిధంగా రీటైల్ కన్స్యూమర్స్ కూడా మీరు అప్లై చేసేటప్పుడు ఆ ఇల్లో లేకపోతే గుడౌనో ఇంకొకటో వాళ్ళు తప్పనిసరిగా ఎన్ని అడుగులు విస్తీర్ణం అనేది ఆ బిల్డింగ్ ఒక వివరాలు ఇవ్వాలి. ఆ వివరాలని బట్టి పోస్ట్ ఆడిట్ అంటే డెలివరీ చేశాక, ఎందుకంటే ముందు మనకు ఆడిట్ టైం ఉండదు కాబట్టి పోస్ట్ ఆడిట్ అనేది తప్పనిసరిగా జరుగుతుంది. ఆ పోస్ట్ ఆడిట్ సచివాలయ సిబ్బంది ద్వారా, థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా కూడా చేపించడం జరుగుతుంది. దాని ద్వారా ఎవరైనా తప్పుగా నమోదు చేసుకొని లబ్ధి పొందారంటే చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సపరేట్గా నమోదు చేసుకోవడం
అవసరం ఉంది. మనం ఆ వెబ్సైట్లోనే రీటైల్ కన్స్యూమర్ సెపరేట్ లాగిన్ ఉంటుంది, బల్క్ కన్స్యూమర్ సెపరేట్ లాగిన్ ఉంటుంది. సో బల్క్ కన్స్యూమర్స్ లాగిన్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటేనే మనం 20 టన్నుల కన్నా ఎక్కువ బుక్ చేయగలరు. అండ్ బుక్ చేయాలంటే తప్పనిసరిగా ఆధార్ నంబర్ ఉండాలి, ఆధార్ నంబర్తో ఫోన్ నంబర్ అనుసంధానమై ఉండాలి. అలా ఉంటేనే వాళ్ళు నమోదు రిజిస్టర్ చేసుకొని రిజాల్వ్ కాకపోతే రేపది చేయడం జరుగుతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రాబోయే సాయం చేస్తాము. అది ఎక్కడైనా ఇల్లీగల్గా ఇసుక తోలిస్తే లేకపోతే ఇల్లీగల్గా ఇసుక స్టోరేజ్ చేస్తే మేము కూడా ఇన్ఫర్మెంట్ సిస్టమ్ పెట్టుకుంటాము. ఇన్ఫర్మేషన్ స్వాధీనం చేసుకొని తగిన చర్యలు తీసుకుంటాం.